బిగ్ బాస్‌లో ఓట్లేసారు గదా! అని జెప్పి, మన థియేటర్‌కొస్తారని ఎక్స్‌పెక్ట్ చేసుకొని సినిమాలు చెయ్యకూడదు. ఫస్ట్ థింగ్. నువ్వు ఏం చేయగలవో ప్రూవ్ చేసుకొని వాళ్ళని పిలిపించుకోవాలి తప్ప, ఆ ఓట్లు దీనికి పనికిరాదు సార్. ఫస్టొచ్చినా, సెకండొచ్చినా, థర్డొచ్చినా, ఫోర్త్ టాప్ 5 వచ్చినా, ఏమొచ్చినా ఏక్ దిన్ కా రాజా. ఒక్క రోజే అది. ఈవెంట్లు చేసుకుంటాం, షాపింగ్ మాల్‌లకెళ్తాం, ఓపెనింగ్‌లు చేసుకుంటాం, స్టేజ్ షోలకెళ్తాం తప్ప, దానివల్ల ఉపయోగం వచ్చేది ఏమీ లేదు. కానీ అక్కడొచ్చిన పేరుని ఎలా వాడుకోవాలో, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో మాత్రం తెలుసుకోవాలి. లేటే. కానీ సక్సెస్ ఉంటది. కానీ ఓపిక సార్. పేషెన్స్. మనం ఒక భూమి మీద ఒక ల్యాండ్ మనం ఒక ల్యాండ్ మీద సమ్ ఆఫ్ అమౌంట్ పెట్టాం. ఎదురు చూడాలి కదా సార్. ఇమ్మీడియేట్‌గా నేను ఈరోజు బయటకొచ్చాను. నా దగ్గర డబ్బొచ్చేసింది. నేను ఒక భూమి కొన్నాను. రేపటికి ఇది పెరగాలి అంటే ఎలా పెరుగుద్ది? అవ్వదు. ఇదే బిగ్ బాస్ గూడా. వచ్చిన ఫేమ్‌ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అక్కడ ఇన్వెస్ట్ చేసి ఓపికగా ఉండాలి సార్. కొన్ని ఎదురవుతాయి. కొన్ని తిట్టేవాళ్ళుంటారు. సీజన్‌లొస్తూ ఉంటాయి. సీజన్స్ పోతూ ఉంటాయి. కానీ మనకొచ్చిందేది ఎక్కడ ఇన్వెస్ట్ చేసి పెట్టామో కొద్దిగా ఓపికగా ఎదురు చూస్తే సక్సెస్ అవుతాం. ఇప్పటికి కాదు ఎప్పటికి చెప్తా బిగ్ బాస్ ఈస్ ఎ వన్ డే కింగ్. ఒక్కరోజు ఆట అది. 100 రోజులు ఆడినా సరే ఒక్కరోజు తేల్చేస్తది. ఆ తర్వాత నుంచి అయిపోయింది సార్. ఎవరి లైఫ్ వాడిదే. మనల్నేం రెగ్యులర్‌గా చూడ్డు సార్ మనకు మన 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 పర్సనాలిటీ, మన అలవాట్లు, మన మాటలు చూసి కొద్దిసేపు వాళ్ళకి రిలాక్సేషన్‌గా ఉండి మాట్లాడుకొని ఓట్లేస్తున్నారే తప్ప, వాళ్ళని తీసుకొనొచ్చి నిజంగా పెద్ద హీరోలని జేయాలంటే అక్కడున్న వాళ్ళందరిని ఈ పాటికి ఎంతోమంది అయిపోతారు సార్.